27వ తేదీన జరిగే బహిరంగ సభకు లక్షలాది మందిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే 1200 ఎకరాలకు పైగా సభా ప్రాంగణాన్ని చదును చేశారు. దీనికి సంబంధించి అందరూ కూడా రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా దగ్గరుండి చేస్తున్నారు. ప్రస్తుతానికి మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆ సభ ఏర్పాట్లను వాళ్ళు పరిశీలించిన విధానాన్ని ఒకసారి వారితో మాట్లాడదాం. సమస్య సార్, ఎట్లా ఒక కథనోత్సవం అయితే కనిపిస్తుంది సార్ మళ్ళీ బీఆర్ఎస్ నేతల్లో, ఎట్లా ఉంది సార్? రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి బహిరంగ సభకు 1200 ఎకరాల స్థలాన్ని తీసుకొని సభ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర బహుశా ఈ దేశంలో లేదు. తెలంగాణకే సాధ్యం. తెలంగాణ ఉద్యమ సమయంలోనైనా, తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేస్తున్నటువంటి ఈ సమయంలోనైనా తెలంగాణ ప్రజలే శక్తి కాబట్టి ఆ శక్తి ప్రదర్శన ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి తీరాలి అనేటువంటి డిమాండ్తోని తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా ఆవిర్భవించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఉద్యమం చేసింది తెలంగాణ ప్రయోజనాల కోసం. 10 సంవత్సరాల పాలనా కాలంలో అనుక్షణం పనిచేసింది తెలంగాణ ప్రయోజనాల కోసం. 16 మాసాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుక్షణం తెలంగాణ వ్యతిరేక ద్రోహం చేసే కార్యక్రమాలలో నిమగ్నమైంది. కాబట్టి 16 మాసాల సమయంలోనే ఇంత ద్రోహం చేస్తే రాబోయే రోజులలో ఇంకా ద్రోహానికి పాల్పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళ ద్రోహ బుద్ధి నుండి వాళ్ళ జ్ఞానోదయం కలిగే విధంగా దాన్ని ఉద్దేశించి ఆశించి చేస్తున్నటువంటి బహిరంగ సభ. రెండు సందర్భాలు అనుకోసారి, ఒకటి రజతోత్సవ సమావేశము, ఇంకోటి ఏంటంటే కథనోత్సవ సమావేశం కూడా లెక్క రెండుగా అభివర్ణించవచ్చు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల పరిపాలన, 14 ఏళ్ల ఉద్యమ కార్యాచరణ, దీనికి సంబంధించి ఏ అంశాల మీద ఎక్కువ మాట్లాడబోతున్నారు సార్? కలగలిపి అంటే తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా ద్రోహం చేసింది, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా సాధించినటువంటి తెలంగాణను ఏ దిశగా తీసుకెళ్ళింది, మళ్ళీ 16 నెలల క్రితం బీజేపీకి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఎటువంటి ద్రోహం పునరావృతం అవుతుంది, తెలంగాణ ప్రజలకు ఈ వాస్తవాలన్నీ విడమర్చి చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టే లక్ష్యంతో జరుగుతున్న సభ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చాలా అంశాలను కూడా గమనించాలి. ఎందుకంటే 14 ఏళ్ల ఉద్యమ చరిత్ర, 10 సంవత్సరాల పరిపాలనా కాలం, ఇక్కడ మళ్ళీ రజతోత్సవం, ఇవన్నింటినీ చూసుకుంటే అనేక అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. దీన్ని కూడా ఒక దేశంలోనే ఒక రికార్డు కల్పించాల్సినటువంటి అంశంగా దీన్ని పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 1200 ఎకరాల విస్తీర్ణంలో ఇంత భారీ బహిరంగ సభ నిర్వహించడం అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీకే సాధ్యం అన్నటువంటి ఒక సూచనలు చెప్తున్నారు. వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒక కథనోత్సాహంతో వస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాము. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో దాదాపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 470 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆకాంక్ష మళ్ళీ కొత్త ఆకాంక్ష మొదలైంది. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ బహిరంగ సభ ఫస్ట్ రజతోత్సవాలు మేము అనుకున్నప్పటికీ కూడా ఈ రజతోత్సవాల కంటే ఎక్కువగా ప్రజల నుండి స్వచ్ఛందంగా ఒక ఒత్తిడి వస్తుంది. కాబట్టి ప్రజల కోసం నిర్వహించేటువంటి ఈ సభను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము సభను నిర్వహించి తీరుతామన్నటువంటి సంకేతాలు కూడా ఈ సభ నుండి వెళ్ళబోతున్నాయి. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నేతలందరూ కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికీ ఏప్రిల్ 27వ తేదీన జరిగేటువంటి ఈ రజతోత్సవ వేడుకల్ని కూడా ఒక గొప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నేతలందరూ కూడా వరంగల్లో తిష్ట వేశారు. సభా స్థలిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ సభను విజయవంతం చేసి తీరాలన్నట్టు ఒక పట్టుదల మాత్రం రాష్ట్ర నాయకత్వంలో కనిపిస్తుంది. అలాగే జిల్లా నాయకులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమావేశాన్ని విజయవంతం చేసే దిశగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మిగిలిన నియోజకవర్గ ప్రజలు కూడా ఈ సమావేశాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.